See, the point here is once that person comes into your life, మీరు మైండ్లో ఉన్నప్పుడు మీరు తనని కంట్రోల్ చేస్తారు. తను ఎలా నడవాలి, ఎలా నవ్వాలి, అన్ని మీ మైండ్లో మీరు బెస్ట్ పార్ట్స్ ఎడిట్ చేసి పెట్టుకుంటున్నారు మీ మైండ్లో. బట్ రియల్ లైఫ్లో తను మీ ప్రపంచంలోకి వచ్చి యూ కాంట్ ఎడిట్ బికాజ్ షీ ఇస్ ద రియల్ పర్సన్. యా, సో అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం మొదలయ్యి. అప్పుడు యూ స్టార్ట్ రియలైజింగ్ వాట్ యూ ఇమాజిన్ ఇస్ ఇన్ యువర్ హెడ్, ఇట్ వాజ్ నెవర్ ఎ రియల్ థింగ్. అసలు రియల్ గా ఒక మనిషిని చూసి రియల్ వాళ్ళ తత్వాన్ని చూసి ప్రేమించడం సాధ్యమే కాదంటారా? ప్రతిసారి మీరు ఒక ఇమాజినేషన్ ప్రేమిస్తారా? ఆ ఇమాజినేషన్ ఉన్నప్పుడే హై ఉంటుంది అన్న, లేకపోతే యూ కెన్ బి ఫ్రెండ్ ఆల్సో. మీరు ఫ్రెండ్తో మీరు ప్రేమలో పడరు కదా. అందుకని మ్యాన్ ఉమెన్ లవ్ అనే దానికి మనం మామూలుగా లవ్ ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాం దానికి డిఫరెన్స్ చెప్తుంది. చచ్చిపోయేంత ప్రేమలో ఉండడానికి ప్రేమించడానికి చాలా సో మీరు ప్రేమించిన ప్రతి అమ్మాయి మీ ఇమాజినేషన్ కంటే దూరంగా ఎక్కడో ఒక భ్రమలాగా క్రియేట్ చేసి రియాలిటీ వచ్చేసరికి షాటర్ అయిపోయిన పరిస్థితి చూసారా? అంటే చాలా సార్లు ప్రతిసారి అలాగే ప్రతిసారి. దానికి కారణం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే బాగా ఫెమిలియారిటీ అనేది ఎంత ఎక్కువ వచ్చిందంటే మీకు అంత ట్రూత్ అనేది తెలుస్తుంది తర్వాత. అది ఒకటి. రెండోది, రిలేషన్షిప్ తోటి జోడించుకున్న కమిట్మెంట్లు ఉంటాయి. అది పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ రియాక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వీడి కోసం అమ్మాయి ఏం వదిలేసిందని తను ఫీల్ అయ్యి వీడు అదే ఫీల్ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ గివ్ అండ్ టేక్, బిట్ సెన్స్ ఆఫ్ బిట్రేయల్, ఈ ఎమోషన్స్ అన్నీ అటాచ్ అవుతాయి. ఆ అటాచ్మెంట్ అనేది ఎంత ఫెమిలియారిటీ వస్తే అంత తొందరగా అవుతాయి. దట్ ఈస్ వెన్ ద రివర్స్ ఎఫెక్ట్ స్టార్ట్స్. సో ఆ లెక్కన మీరు చెప్తున్న సెక్షువల్ లవ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. సెక్షువల్ లవ్ నో